హైదరాబాద్లో సుమారు 40,000 మంది అక్రమ వలసదారులు ఉన్నారట. రోహింగ్యాస్ వీళ్ళంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా, మయన్మార్, టిబెట్ నుంచి వచ్చిన వాళ్ళంతా హైదరాబాద్లో కాపురం ఉంటున్నారు. ఆ విజువల్స్ చూస్తుంటే మైండ్ పోతుంది. ఆర్టీవీ వాళ్ళు ఈ సెర్చింగ్ చేశారు, సెర్చింగ్ ఆపరేషన్ అసలు సూపర్. అసలు ఆర్టీవీ జర్నలిస్ట్ చేసిన ఈ పని నాకు బాగా నచ్చింది, నేను అప్రిషియేట్ చేస్తూ. వాళ్ళు అక్రమంగా ఒక కాలనీ నిర్మించుకున్నారు మహేశ్వరం నియోజకవర్గంలో. హైదరాబాదు ఎలా ఉందంటే అది మొత్తం కూడా ఆక్రమించినటువంటి ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో వీళ్ళు ఇల్లు నిర్మించుకున్నారు, రేకుల షెడ్లు వేసుకున్నారు, పట్టాలు కట్టుకొని ఇల్లు పెట్టుకున్నారు. వాళ్ళు అక్కడే ఉంటున్నారంట 10-15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ముందు నుంచి కూడా వచ్చారంట. అంటే ఏం జరుగుతుంది? హైదరాబాదులో 40-50 వేల మంది అక్రమ వలసదారులు అంటే సాధారణమైన విషయం. ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు ఈ వీడియో చూడాలి. ఒక్కసారి తెలుసుకోండి, తెలంగాణలో ఇంతమంది అక్రమ వలసదారులు ఉన్నారు. మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నా, రోహింగ్యాస్ మొత్తం తెలంగాణలో చేరిపోయారు, హైదరాబాద్ నుంచి చుట్టుముట్టేశారు. వాళ్ళు అక్కడే ఉంటున్నారు, వాళ్ళకి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, సిమ్ కార్డులు కొన్నారు, ఫోన్లు వాడుతున్నారు, బండ్లు కూడా వాడుతున్నారు, వాళ్ళకి స్కూటీలు, బైకులు కూడా ఉన్నాయి. కరెంటు బిల్లు మనం ఒక్క పూట కట్టకపోతే మీటర్ పీకేస్తాడు, వెంటనే కనెక్షన్ కట్ చేస్తాడు కదా. వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి కరెంటు మీటర్ లేకుండా ఉన్నారు, డైరెక్ట్గా తెగల మీద వేసేసుకున్నారు. కరెంట్ లైన్ ఎలా ఇచ్చుకున్నారు చూడండి. వాళ్ళు అంటే ఎంత దారుణంగా ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, హైదరాబాద్ సిటీలో వాటర్ లేక అల్లాడిపోతూ ఉంటారు. నీళ్లు లేక ఉదయం స్నానం చేయక ఆఫీసు దొమ్మాగొట్టి ఇంట్లో కూర్చున్న వ్యక్తులు ఉంటారు. స్నానానికి కూడా నీళ్లు లేక కాలేజ్ ఎగ్గొట్టిన విద్యార్థులు ఎంతోమంది ఉంటారు. తాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడే వ్యక్తులు ఉంటారు. మళ్ళీ వీళ్ళు అక్కడే ఫుల్గా వాటర్ ఫెసిలిటీ ఉంది, వాళ్ళకి కరెంట్ ఫెసిలిటీ ఉంది, బిజినెస్లు చేస్తున్నారు. వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ బిజినెస్లు చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అసలు ఈ దేశంలో? వాళ్ళకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, వాళ్ళకి ఐడి కార్డులు ఇచ్చినటువంటి సన్నాసి ఎవడు? ఎలా ఇస్తున్నారు? మీరు ఎలా ఇష్యూ చేస్తున్నారు వాళ్ళకి? వేరే దేశం వాడు మన దేశంలోకి వస్తే వాడు ఎక్కడి నుంచి వచ్చాడని ఎంక్వైరీ చేయకుండా వాళ్ళకి ఆధార్ కార్డులు ఇస్తుంది ఎవడు? నిజంగా వాడు దేశద్రోహి. వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చిన వాడు దేశద్రోహి. ఆధార్ కార్డులు ఇవ్వడానికి గెజిటెడ్ సంతకం పెట్టిన వాడు దేశద్రోహి. దొంగలు ఈ దేశం నిండా. వాళ్ళ ఓట్ల కోసం పశ్చిమ బెంగాల్ తర్వాత భారతదేశంలో ఎక్కువ మంది రోహింగ్యాస్ ఉన్న రాష్ట్రం తెలంగాణ, సిటీ హైదరాబాద్. ఆ చుట్టుపక్కల మొత్తం రోహింగ్యాసే ఉన్నాయి. ఆ కాలనీలోకి వెళుతుంటే ఈ జర్నలిస్టు, ఆర్టీవీ జర్నలిస్ట్ వెళుతుంటే రిపోర్టరు ఆయన్నే, నువ్వు ఎందుకు వచ్చావు మా ఇంట్లోకి అని అడుగుతున్నాడు. అతను, अरे तुम बाहर जाके वीडियो बनाओ ना, चलो मैं भी चलता हूँ, घर के अंदर है तो ये नहीं उठा, घर नहीं होता, कब्जा करे से है, कागज है तुम्हारे पास, మీరైతే మా దేశంలోకి వచ్చేయచ్చు, నువ్వు ఎందుకు వచ్చావు మా ఇంట్లోకి అని అడిగే ముందు అసలు మీరు మా దేశంలోకి ఎందుకు వచ్చారు రా బాయ్? మీరు ఇంట్లోకి వస్తేనే ఫీల్ అవుతున్నా, మరి దేశంలో ఎలా చొరపడ్డారు? అది నీ ఇల్లా? నువ్వు ఆక్రమించి ఒక స్థలంలో నువ్వు ఇల్లు కట్టుకుంటే అది నీ ఇల్లా? పైగా వెళ్ళి సమాధానాలు చెప్పకుండా డోర్ లాక్ వేసుకుంటున్నారు. డోర్ లాక్ చేసుకుని సమాధానం చెప్పట్లా. అడిగితే ఎవడెవడు తీసుకొచ్చాడంటే ఎవడ యూసఫ్ అంట, అతని లీడర్ పేరు చెప్తున్నారు. వీళ్ళ వెనక ఉంది ఎవరు? వీళ్ళకి బలం ఎవరు? వీళ్ళని భారత్లోకి తీసుకొచ్చింది ఎవరు? వీళ్ళు ఒక చోట అక్రమంగా చొరబడి కాలనీ నిర్మించుకొని ఇల్లు కట్టుకుని అలా ఉంటేనే ఒక జర్నలిస్ట్ వెళ్ళి అడిగితే అతని మీద దౌర్జన్యం చేస్తున్నారే. రేపు భారతదేశం మొత్తం వీళ్ళే నిండిపోతే సామాన్యులు బతకగలరా? సామాన్యులకి అసలు బ్రతుకుంటుందా? మాట్లాడగలరా? ఫోన్పేలు వచ్చాయి, మొబైల్ ఫోన్స్ వచ్చాయి, షాపులు పెట్టుకొని నడుపుతున్నారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బిజినెస్లు చేస్తున్నారు, బైకులు ఉన్నాయి వాళ్ళకి. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? ఆధార్ కార్డు, మీ ఓటర్ ఐడి చూపించమంటే చూపించట్లా, లేవంటున్నారు. వాళ్ళు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఎవడో ఇచ్చాడు, పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు. ఎంత దరిద్రంగా ఉందంటే ఆ కాలనీ. రోగాలు ఎన్ని వ్యాపిస్తాయి ఆ ప్రాంతం. చూడడానికి ఆ విజువల్స్ చాలా చండాలంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితి తెలంగాణలో ఉంటే తెలంగాణ వాదులు ఏం చేస్తున్నారండి? నిద్రపోతున్నారా? కెమెరాల ముందుకు వచ్చి గట్టి గట్టిగా మాట్లాడుతూ, బూతులు తిడుతూ, గొంతు పెంచి అరిచినంత మాత్రాన మీకు తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్టు కాదు, తెలంగాణ కోసం మీరు బ్రతుకుతున్నట్టు కాదు. మీ తెలంగాణని స్వచ్ఛ తెలంగాణగా మార్చండి. మీ తెలంగాణలో భారతీయులు పక్క రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటేనే నానా రచ్చ చేస్తున్నారే, మరి అక్రమ వలసదారులను ఎలా ఉండనిస్తున్నారు? 40,000 మందికి పైగా అక్రమ వలసదారులు రోహింగ్యాస్ ఉంటే ఏం చేస్తున్నారు మీరు? నిద్రపోతున్నారా? లేదా మీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాలు గెలవడం కోసం, పార్టీలు గెలవడం కోసం ఈ అక్రమ వలసదారులు మీరే తెచ్చి పెడుతున్నారా? మీరే తెచ్చి మేపుతున్నారా? ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని ఫెసిలిటీస్, అన్ని బెనిఫిట్స్ వీళ్ళు తీసుకుంటున్నారు. పౌర సరఫరాల శాఖకి ఎంత గండిపడుతుంది, ప్రభుత్వ ఖజానాకి ఎంత గండిపడుతుంది? ఉచిత బస్సులు వాడుకుంటున్నారా? చదువును వాడుకుంటున్నారా? ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను వాడుకుంటున్నారా?
ఏం జరుగుతుందిరా భయ్ తెలంగాణలో అసలు? మరి ఇప్పుడు మాట్లాడరేంటి తెలంగాణ వాదులు? ఆ వీడియో చూసిన తర్వాత నాకే బెంగాల్ని మించిపోయింది ఏందిరా ఇది అనుకున్నా. మొన్నటి వరకు బీజేపీ పార్టీ బెంగాల్ మీద దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం బెంగాల్ మీద దృష్టి పెట్టి ఎస్ఐఆర్ చేపించి అక్రమ వలసదారులను తడిమి కొట్టే ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ హైదరాబాద్కి ఆ దరిద్రం చుట్టూ. ఇప్పుడు ఈ తెలంగాణలో ఎలా అక్రమ వలసదారులను తరిమి కొట్టాలి? ఎస్ఐఆర్ చేస్తామంటే వద్దంటారు. ఎస్ఐఆర్ చేస్తే మీకేంట్రా బాబు? నాకు అర్థం కాదు. బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, బర్మా వాళ్ళు మీ చుట్టాలా, మీ బంధువులా? వాళ్ళని ఎందుకు మీరు హక్కును చేర్చుకుంటున్నారు? వాళ్ళకి ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. కాస్తైనా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. మన దేశంలో మనకే తినడానికి తిండి లేక ఎప్పుడెప్పుడు దేశం అభివృద్ధి చెందుతుందా, మంచి ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, ఉపాధి ఎప్పుడు దొరుకుతుంది? చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు, చదువు లేనటువంటి యువతకు ఉపాధి లేదు, కంపెనీలు లేవు. భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం అని 79 సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాం. ఇది ఎప్పుడు మారిద్రా బాబు అని ఎదురు చూస్తూ ఉంటే మారుతుంది అనుకునే సందర్భంలో ఏదో ఒక దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటున్నారు. అక్రమ వలసదారులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? దేశం అంతా ముక్త కంఠంతో ఖండించండి. అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఒకే తాటి మీదకి రండి. ప్రజలు కూడా మేము అక్రమ వలసదారులను తరిమి కొట్టిన పార్టీకి ఓటేస్తామని చెప్పండి. ఈ రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకింగ్ కోసం అక్రమ వలసదారులను పెంచి పోషిస్తున్నాయి. ప్రజలు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. అరే ఇది మన దేశం, మనం భారతీయులం, మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి స్వతంత్రం, మనం రాసుకున్న రాజ్యాంగం, మనం నడిపించుకుంటున్న ప్రజాస్వామ్యం, ఈ దేశం మనది, మన దేశంలో మనమే ఉండాలి, వేరే వాడు ఎందుకుంటాడు అని ఒక్కసారి ప్రజలంతా ఖండించండి. బయటికి రండి, మాట్లాడండి. అలా అక్రమ వలసదారులకు సపోర్ట్ చేస్తున్న రాజకీయ పార్టీ ఏదైనా ఉంటే దాన్ని మట్టుబెట్టండి. ఈసారి ఎన్నికల్లో ఓడించండి. మన దేశంలో మనకి స్వేచ్ఛ స్వతంత్రాలు భవిష్యత్తులో లేకపోవచ్చు. మన దేశంలో మనం నోరు మూసుకొని కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. ఈరోజు మన దేశానికి అక్రమంగా వచ్చినటువంటి ఒక రోహింగ్యా, నువ్వు నా ఇంట్లోకి ఎందుకు వచ్చావని రిపోర్టర్ని అడుగుతున్నాడు. రేపు నిన్ను అడగడా? దేశం మొత్తం వాళ్లే ఉంటే మీరు వెళ్ళిపోండ్రని మనల్ని మెడబట్టుకొని తొయ్యిరా. ఆలోచించాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఈ వీడియో చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. భారతదేశం ఇంత ప్రమాదంలో ఉందా? ఎవ్వడు పట్టించుకోవడం లేదా? నాలాంటి వాళ్ళు గొంతు చించుకోను, లేదా ఆర్టీవీ జర్నలిస్ట్ అన్నలాంటి వాళ్ళు ఎవరన్నా కష్టపడి మాట్లాడితేను చూసి వెళ్ళిపోతున్నారు. రాజకీయ పార్టీలు వాళ్ళు గట్టిగా దీని మీద యాక్షన్ తీసుకోండి. రేవంత్ అన్న ప్రభుత్వం దీని మీద స్పందించాలి. ఖచ్చితంగా అక్రమ వలసదారులను పంపించాలి. మీకు కావాలంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు మీకు ఓటేస్తారు కదా, వాళ్ళని మెప్పించండి. వాళ్ళని మెప్పించలేక అక్రమ వలసదారులను తీసుకొచ్చి వాళ్ళకి ఆధార్ కార్డు ఇచ్చి వాళ్ళతో ఓటేయించుకుందాం చూస్తున్నారా? ఇంతకంటే నీచానికి దిగజారాలా? టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అయినా అక్రమ వలసదారులను పంపించట్లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ అక్రమ వలసదారులను సపోర్ట్ చేస్తుంటే ఇంకెలా పంపిస్తారు? ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. తెలంగాణలో మనమే బయటోళం అయిపోతాం. తెలంగాణని రోహింగ్యాస్ ఆక్రమిస్తారు. భారతదేశాన్ని అక్రమ వలసదారులు సొంతం చేసుకుంటే భారతీయుల పరిస్థితి ఏంటనేది ఒక్కసారి దృష్టి పెట్టి ఆలోచించండి. కొంతసేపు ప్రాంతీయ భావాన్ని పక్కన పెట్టండి, జాతీయ భావంతో మెలగండి. భారతీయులు మాత్రమే భారతదేశంలో ఉండాలి అనే నినాదాన్ని తీసుకురండి. వేరే దేశంలో ఇట్లా ఉండడం కుదరదండి. ఒకవేళ వీసా పాస్పోర్ట్ ఉండి అధికారికంగా ఉండడం వేరు, ఇలా అక్రమంగా చొరబడడం వేరు. దయచేసి అందరూ గమనించండి. ఈ విషయాన్ని ప్రతి వ్యక్తి ఖండించాల్సిన అవసరం ఉంది. ఎలా కుదిరితే అలా, ఏ విధంగా వీలైతే అలా ఖచ్చితంగా ఈ విషయం మీద మీ గొంతు వినిపించండి. మరి ఈ అక్రమ వలసదారులపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మరికొంతమందికి షేర్ చేయండి. ప్రభుత్వాలు కనుక పట్టించుకోకపోతే ప్రజల్లోనే చైతన్యం రావాలి, అక్రమ వలసదారులను తరిమి కొట్టాలని మనందరం కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రాజ్ స్టూడియోస్.